హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జో స్టడీ క్లబ్. ఈ వీడియో ద్వారా ఈ ఇయర్లో మీకు ఖచ్చితంగా ఉద్యోగం రాదు అనే అంశం కోసం డిస్కస్ చేద్దాం. ఎస్, మీరు వింటుంది నిజమే. ఎగ్జాక్ట్లీ, కంప్లీట్లీ నెగిటివ్ వీడియో. ఈ వీడియో చూసిన తర్వాత మీలో చాలామంది డిస్లైక్ చేయొచ్చు, అట్ ది సేమ్ టైం నెగిటివ్ కామెంట్స్ కూడా పెట్టచ్చు. అయితే కండిషన్ ఏంటంటే, నేను చెప్పబోయే ఏవైతే పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ కానీ మీరు మీ యొక్క లైఫ్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ ఇయర్లో మీకు ఉద్యోగం రాదు. ఓకే, గమనిద్దాం. గతంలో వచ్చిన ఏపీపీఎస్ నుంచి జాబ్ క్యాలెండర్ కానీ, తెలంగాణలో ఇంతవరకు ఎలాంటి నోటిఫికేషన్ లేకపోవడం కానీ, ఇటు ఏపీ మరియు తెలంగాణ సంబంధించి విద్యార్థులకు కొంత నిరాశ నిస్పృహణ అయితే గురి చేసింది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇటు తెలంగాణలో అట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో కూడా నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. రైట్, సో దీనికి ఖచ్చితంగా మీరు రెడీ అయి ఉండాలి. అయితే ఇలాంటి సమయంలో మీలో చాలామంది చేసే చిన్న చిన్న తప్పులే మీరు ఉద్యోగం సాధించకుండా మీ యొక్క విజయాన్ని అయితే దూరం చేస్తాయి. చూద్దాం ఏంటని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించండి, మనలో చాలామంది నోటిఫికేషన్స్ రావాలని తప్ప నోటిఫికేషన్ వచ్చే లోపల సిలబస్ మొత్తాన్ని కంప్లీట్ చేద్దాం, సిలబస్లో ప్రతి అంశాన్ని పూర్తిగా నేర్చుకొని రేపు ఎగ్జామ్ పెట్టినా సరే ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే విధంగా రెడీ అవుదామని చెప్పేసి ఎవ్వరూ ప్రయత్నించరు. ఓకే, ఎప్పుడు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తారు, కానీ ఈ నోటిఫికేషన్ వచ్చే లోపల సిలబస్ కంప్లీట్ చేద్దని చెప్పేసి ఏ వ్యక్తి ప్రయత్నించకపోవడం వల్ల సడన్గా నోటిఫికేషన్ వస్తుంది, 1-2 monthsలో ఎగ్జామ్ అయిపోతుంది. ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతాం కానీ ఉద్యోగం రాదు. మళ్ళీ ఎక్కడితే స్టార్ట్ చేస్తాం అక్కడ అయిపోతాం. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్, చాలామంది కారణాలు చెప్తూ బతికేస్తుంటారు. సో ఏంటంటే, మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఫుడ్ తినిపించాలి, ఆడిపించాలి. మా ఇంట్లో మా ఆయన సపోర్ట్ చేయట్లేదు, మా ఇంట్లో వైఫ్కి ఎక్కువ ఇతర పనులు ఉండడం వల్ల బయటకు వెళ్తున్నాను, నాకు ప్రైవేట్ ఉద్యోగం ఉంది, ప్రైవేట్ ఉద్యోగం ఉండాలా, నేను వేరే ఉద్యోగం చేసి చదవలేకపోతున్నాను. నెక్స్ట్ ఇంకో కారణం, సో ఫైనాన్షియల్గా కొంచెం ప్రాబ్లం ఉంది. ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి. ఈ కారణాలు అనేవి చెప్తూ చాలామంది బతికేస్తుంటారమ్మా. గమనించండి, మీరు కారణాలు చెప్తూ బతికేస్తే మీ ఇంటి వాళ్ళు లేదంటే మీ పక్కింటి వాళ్ళు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే అయ్యో పాపం అనుకుంటారు, కానీ ఎవరు మీకు ఉద్యోగం తెచ్చిపెట్టరు. మీరు ఉద్యోగం తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా మీకున్న సమయాన్ని అయితే ఖచ్చితంగా కేటాయించి ప్రిపరేషన్ని కొనసాగించి సిలబస్ని కంప్లీట్ చేయాలి. అది చేయకుండా ఆల్వేస్ మనం ఏం చేస్తామంటే కారణాలు చెప్పుకుని బతికేస్తాం. ఓకే, దీన్ని ఆపే ప్రయత్నం చేయండి, వెరీ డేంజరస్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి. థర్డ్ పాయింట్ ఏంటంటే, చాలామంది సార్ నేను క్లాసెస్ తీసుకున్నాను కానీ చదవడానికి టైం సరిపోవట్లేదు, నోట్స్ చదవడానికి టైం సరిపోవట్లేదు. ఓకే, నిజంగా టైం సరిపోవట్లేదండి? సీరియస్లీ మీ గుండె మీద చేసి చెప్పండి, సరిపోవట్లేదా? మనకు డేలో 24 hours ఉంది. ఈ 24 hoursలో ఒక 6 hours పడుకొని మరో 2 hours మన కాల కుర్చాలు ఫుడ్కి తీసేస్తే 8 hours పక్కన పెడితే మరొక 16 hours ఉంటుంది. మరి ఈ 16 hoursలో మీరు కేటాయించే టైం చెప్పండి, కేవలం 2 నుంచి 4 hours మాత్రమే. మీరే కాదు, అందరూ, ఇక్కడ ఒకరి గురించి కాదు, 2 గంటల నుంచి 4 గంటలు మాత్రమే కేటాయిస్తారు మహా అయితే. మీరు అనుకోవచ్చు ఈ 4 గంటలు సరిపోదు అనుకోవచ్చు, కానీ ఎప్పటికీ సరిపోదు 4 గంటలు అనేది. ఈ 4 గంటలు మీరు రోజు కేటాయిస్తే 2 సంవత్సరాలు పడుతుంది సిలబస్ కంప్లీట్ చేయడానికి, 2 సంవత్సరాలు. మరి ఎలా ఉద్యోగం వస్తుంది చెప్పండి? మీకున్న టైం ఏదైతే ఉందో ఆ టైంని పూర్తిగా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. చాలామంది వాట్సాప్ గ్రూపుల్లో, యాప్ గ్రూపుల్లో, ఇన్స్టాలో, యూట్యూబ్లో పనికి మాలిన చెత్త సొల్లు చూస్తారు, కానీ తప్పుగా అనుకోద్దాం నా మాటలు అనేవి.
మీకు పనికొచ్చే ఏదైతే సిలబస్, సబ్జెక్ట్ రిలేటెడ్ బిట్స్, వీటి గురించి అయితే ఎవరు కాన్సన్ట్రేషన్ చేయరు. మరి ఇక్కడ ఉన్నంత టైం అంతా వేస్ట్ చేస్తుంటే నీ ప్రిపరేషన్ కోసం ఎప్పుడు కేటాయిస్తావు? ఎప్పుడు సిలబస్ కంప్లీట్ అవుతుంది? ఎప్పుడు ఉద్యోగం వస్తుంది చెప్పండి? మరి ఆ ప్రయత్నం చేయరు, మరి ఎలా ఉద్యోగం వస్తుంది చెప్పండి ఒకసారి. అదేవిధంగా గమనించండి అమ్మా, టైం చాలా వాల్యుబుల్. 1,00,000 రూపాయలు సంపాదించాలంటే ఎలాగోలా కష్టపడతావు, కానీ టైంని తీసుకురాలేవు. మీలో చాలామందికి ఒక క్లారిఫికేషన్ ఉంది. ఏంటిది? రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ నోటిఫికేషన్ వస్తుందంటే సార్ తక్కువ పోస్టులు ఉన్నాయి సార్ అని చెప్పేసి చాలామంది అనొచ్చు. ఇది నీ ఒక్కరి ప్రాబ్లం కాదు కదా, టోటల్ స్టేట్ మొత్తం అందరికీ ప్రాబ్లం. నీలాగా అందరూ వెయిట్ చేస్తున్నారు, నీ ఒక్కడికే ప్రాబ్లం కాదు. నీ ప్రాబ్లం అంటే నీకున్న నీ ఫ్యామిలీ ప్రాబ్లం, నీకున్న హెల్త్ ప్రాబ్లమ్స్, నీకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అది నీ ప్రాబ్లం. నోటిఫికేషన్లో తక్కువ పోస్టులు ఉన్నాయంటే అది నీ ప్రాబ్లం కాదు, అందరి ప్రాబ్లం. ఇంతమంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు ఆ ప్రాబ్లం నుంచి గట్టెక్కాలంటే అందరికన్నా బెటర్గా పర్ఫార్మెన్స్ చేయాలి. అక్కడ తక్కువ పోస్టులు 2 పోస్టులు ఉన్నాయి, ప్రయత్నించు, గట్టిగా ప్రయత్నించు. ఇంతమందిలో నువ్వు బెస్ట్ అవ్వు. ఇది పోటీ ప్రపంచం, పోటీ. ఎవరైతే ముందుంటారో వాళ్ళకి మాత్రమే విజయం సాధిస్తారు. ఎవరైతే ఫస్ట్ ప్లేస్లో ఉంటారో వాళ్ళకంతా ఉద్యోగం వస్తుంది. మరి ఈ క్లారిఫికేషన్ అనేది మీకు ఎప్పుడైతే వస్తుందో, మీ మైండ్ ఎప్పుడైతే ట్యూన్ చేసుకుంటారో, అప్పుడే మీరు మీ యొక్క ప్రిపరేషన్ను పర్ఫెక్ట్గా కొనసాగించి ఉద్యోగం సాధించగలరు. అది చేస్తామంటే చేయరు. చాలామంది నైట్ పడుకోవడానికి 8 అవర్స్, తినడానికి ఒక 2 అవర్స్, ఫ్రెండ్స్తో సొల్లు చెప్పడానికి ఒక 2 అవర్స్. చాలామంది చాటింగ్ చేస్తారండి పొద్దున్న సాయంత్రం వరకు. ఎవడో మీ ఫ్రెండ్ XYZ, హాయ్ రా, ఎలా ఉన్నావు, తిన్నావా? ఆడ తిన్నపతికి అవసరమా చెప్పండి? వాడు తింటే ఏంటి, తినకపోతే ఏంటి, ఏం చేస్తే ఏంటి? నీ టైం కదా ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది. నీ టైంని యూటిలైజ్ చేసుకోవాలి కదా. అంతగా అవసరం ఉంటే ఒకసారి ఎలా ఉన్నావు, బాగున్నావా, రైట్ పెట్టేసాయి, ఫైన్. అంతేగాని ఏం చేస్తున్నావు, ఎలా ఉన్న కథ, స్టోరీ మొత్తం స్క్రీన్ ప్లే వాళ్ళకొడత అయిపోతుందా గ్రూపుల్లో? సో ఇలా చాలామంది అయితే టైం వేస్ట్ చేస్తారు. ఇక్కడ పర్సనల్గా వాళ్ళు తీసుకోకండి. సో ఆ టైంని అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ 4వ పాయింట్ ఏంటంటే, ఇక్కడ అందరం, మీరు, నేను, అందరం కూడా పోటీ ప్రపంచంలో ఉన్నాం. పోటీ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి మీకు నేను పరిచయం అయ్యారు, నాకు మీరు పరిచయం అయ్యారు. ఓకే, మరి ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకుని రావాలంటే ఖచ్చితంగా అక్కడ 1 పోస్టు ఉన్నాయి, 2 పోస్టులు ఉన్నాయి, 10 పోస్టులు ఉన్నాయి, 100 పోస్టులు ఉన్నాయి, 1,00,000 పోస్టులు ఉన్నాయి. సరే, మీ కాన్సన్ట్రేషన్ అంతా ఒకటే పోస్ట్, ఆ పోస్ట్ నేను కొట్టాలి ఇదే పెట్టుకోండి. 1,00,000 పోస్టులున్నా అదే మైండ్ సెట్ ఉండాలి, 1 పోస్ట్ ఉన్నా అదే మైండ్ సెట్ ఉండాలి. మీకు 10 పోస్టులు పడినప్పుడు ఆ కాంపిటీషన్ కూడా అంతే తక్కువ ఉంటుందండి. ఎందుకంటే మీలాగే చాలామంది ఏం 10 పోస్టులు ఏం చదువుతానులే అని చెప్పేసి అనుకునే వాళ్ళు తప్ప దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టరు. 1,00,000 పోస్టులు ఉన్నప్పుడు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తారు. ఓకే, ఇక్కడ పోటీ రేషియో అనేది ఆల్మోస్ట్ సేమే ఉంటుంది, ఆల్మోస్ట్ నియర్ బై ఉంటుంది. తక్కువ పోస్టులు ఉంటే కష్టపడేవాడు కూడా కష్టపడకుండా ఆగిపోతాడు. మీరు కష్టపడితే అక్కడ మీరే గెలుస్తారు. ఎక్కువ పోస్ట్ ఉన్నప్పుడు ఆశతో ఎక్కువ మంది వస్తారు. సో ఇది మానవ నైజం. కానీ మీ మైండ్ సెట్ తప్పకుండా ఒకటే పోస్ట్ ఉంది, ఒక్కటే పోస్ట్ ఉంది, ఆ 1 పోస్ట్ నాకు మాత్రం రావాలి. చుట్టూ 100 మంది ఉన్నాయి, 1000 మంది ఉన్నాయి, 1,00,000 మంది నాకు అనవసరం. ఇలా రెడీ అవ్వండి. ఇలా ఎప్పుడైతే మీరు రెడీ అవుతారో ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది 4 పాయింట్స్ వదిలేస్తే మరొక బ్యాచ్ ఉందమ్మా. ఫోన్ చేస్తారు, సార్ గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుందా సార్ అంటే, వస్తుందమ్మా, కొంచెం టైం పడుతుందని చెప్తాను నేను. ఓకే సార్, మరి మీరు ఆన్లైన్ క్లాస్ ఇస్తున్నారంటే ఇస్తున్నాం సార్, బాగానే ఉంది, చదువుకో అమ్మా అని చెప్తేనంటే చదువుతాను సార్, కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అంట. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అంటమ్మా.
నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నీకు వచ్చేది ఉద్యోగం కాదు, ఎక్స్పీరియన్స్ వస్తుంది. అయ్యో ఇలా చదవకూడదేమో, మనం ముందుగా రెడీ అయి ఉంటే మరో 4 మార్కులు ఎక్స్ట్రా వచ్చును, ఉద్యోగం వచ్చేదేమో. ఒక్క 2 నెలల ముందు స్టార్ట్ చేసి ఉంటే మరో 10 మార్కులు వచ్చేవి, ఉద్యోగం వచ్చేదేమో. సార్ మొన్న నేను సచివాలయం ఎగ్జామ్ రాశాను సార్, నాకు 30 మార్కులు వచ్చాయి సార్, కనీసం నేను అంతవరకు బుక్ కూడా ముట్టుకోలేదు సార్, 30 మార్కులు వచ్చాయి సార్, ఈసారి చదివితే ఎక్కువ వస్తాయేమో. అసలు కొంచెం ఆలోచించండి. 30 మార్కులు ఎక్కువ అమ్మా. టాప్లో ఉండేవాడు పక్కన ఎవడు అనిపించడు, ఆడికే ఉద్యోగం వస్తుంది. 1 మార్క్తో మిస్ అయినవాడు పక్కన 100 మంది ఉంటారు. 10 మార్కులు మిస్ అయినవాడు పక్కన 1000 మంది ఉంటారు. సీరియస్లీ ఇది నిజం. టాప్లో ఉన్నవాడు పక్కన వాడు తప్ప ఇంకో పర్సన్ ఉన్నాడు, వాడికే ఫస్ట్ ఉద్యోగం వస్తుంది. అలా కదా రెడీ అవ్వాల్సింది. మరి అలా రెడీ అయితే ఉద్యోగం వస్తుంది. మరి ఇలాంటి క్వాలిటీస్ ఉంటే ఎలా ఉద్యోగం వస్తుందో ఆలోచించండి. అండ్ ఫైనల్గా చెప్పబోయే పాయింట్ ఏంటంటే, మెయిన్గా యూట్యూబ్. మీలో చాలామంది ప్రజెంట్ ఆన్లైన్ క్లాస్ అని చెప్పేసి యూట్యూబ్ ప్లస్ యాప్ని అయితే యూటిలైజ్ చేసుకుంటున్నారు. యాప్ యూజ్ చేసే వారి గురించి అయితే ఫైన్, వెరీ గుడ్. ఒక దాన్ని నమ్ముకొని వాళ్ళ యొక్క ప్రిపరేషన్ కొనసాగి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి. యూట్యూబ్, సో యూట్యూబ్లో మీలో చాలామంది చేసే పని ఏంటంటే, మీరు కంప్లీట్లీ ఎడ్యుకేషన్ ఛానల్ చూసినప్పటికీ అక్కడ మీరు చేసే తప్పు ఏంటంటే, పనికి మాలిన బ్రేకింగ్ సొల్లు ఛానల్ చూస్తే తప్పుగా అనుకోదాం దయచేసి. ఆ ఛానల్ గురించి ఏమంటే దయచేసి ఉండండి. వాళ్ళు పెట్టేది వాళ్ళు లైఫ్ గడవడానికి, వాళ్ళకి తెలిసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వాళ్ళు పని చేస్తుంటారు. కానీ తప్పు ఎవరిదంటే మీదే. బ్రేకింగ్ న్యూస్ అని కనిపిస్తే అక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. ఎవరైనా మోటివేషన్ ఇస్తే మోటివేషనే చూస్తారు, ఎవరైనా ఇంకేదైనా చెప్తే అదే వింటారు. కానీ ఇన్ని ఆల్మోస్ట్ కొన్ని వేలకు పైగా ఎడ్యుకేషన్ ఛానల్స్ అనేవి స్టార్ట్ చేసి క్లాసెస్ చెప్తే, ఏ క్లాసెస్ కూడా చూస్తే 10,000 వ్యూస్ రావడం కష్టం. బ్రేకింగ్ న్యూస్ అని ఎక్కడైనా కనిపిస్తే 1,00,000 వ్యూస్ వస్తున్నాయమ్మా. మీరు ఇన్ఫర్మేషన్ కోసం ఆలోచిస్తున్నారు కానీ సబ్జెక్ట్ గురించి ఆలోచించే వాళ్ళు మీలో చాలా తక్కువ మంది. రైట్, సీరియస్గా మీరు ఇన్ఫర్మేషన్ ఛానల్స్ ఫాలో అయ్యి వాటిని షేర్ చేయడం తప్ప, సబ్జెక్ట్ ఓకే మనకున్న సిలబస్ ఇది, ఈ సిలబస్ని అనుగుణంగా మనం ఈ టాపిక్స్ని కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది, ఆ క్లారిఫికేషన్ మీకుంది, కానీ ఆ పని చేయరు. నిజానికి నాతో పాటు చాలామంది, సీరియస్గా నాతో పాటు చాలామంది యూట్యూబ్కి వద్దాం, స్టార్ట్ చేద్దాం, మంచి సబ్జెక్ట్ ఇద్దాం, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పేసి వచ్చిన వాడు నేను ఒక్కొక్కడిని. మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, యూట్యూబ్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్తో కంటెంట్ ఇద్దామని చెప్పేసి వచ్చిన వాడు నేను ఒకడిని. కానీ మీరు బ్రేకింగ్ న్యూస్కి ఇచ్చే ఇంపార్టెన్స్ అనేది క్లాసెస్కి ఇవ్వరు. సీరియస్గా నేననే కాదు, కొన్ని 100 మంది సార్స్ అనేవాళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక ఫ్రీ కంటెంట్ ఇద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నానికి ఎవరి సపోర్ట్ ఉండదు. ఈవెన్ మీ ఒక్కరానికి అది ఎవరి సపోర్ట్ ఉండదు. కానీ ఒక బ్రేకింగ్ న్యూస్, షేకింగ్ న్యూస్ అంటే మాత్రం ఖచ్చితంగా అక్కడే వాలిపోతాం, అక్కడే టైం స్పెండ్ చేస్తాం, అక్కడే ఎక్కువగా మీకున్న కాలం మొత్తాన్ని వృధా చేస్తాం. దానివల్ల ఒక్క మార్కుని వస్తుందా? రాదు. ఎక్కడ వస్తుంది? సబ్జెక్ట్ చెప్పే వీడియోస్, ఓకే మీకున్న ఏవైతే బుక్స్, సిలబస్ వాటిపై కాన్సన్ట్రేట్ చేస్తే కదా ఉద్యోగం వస్తుంది. అలా చేయకపోతే ఎలా ఉద్యోగం వస్తుంది చెప్పండి? ఓకే రైట్, నేను చెప్పేది నెగిటివ్గా తీసుకోవద్దు దయచేసి. తీసుకుంటే మీ ఇష్టం, కొట్టేసుకోండి నెగిటివ్ కామెంట్స్, నెగిటివ్ డిస్లైక్ చేసుకోండి, నెగిటివ్ కామెంట్స్ పెట్టుకోండి, ఐ డోంట్ కేర్. కానీ మీలో ఇలాంటి క్వాలిటీస్ ఉంటే ఖచ్చితంగా ఉద్యోగం రానే రాదు. ఇంకా చాలా ఉన్నాయి, నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఖచ్చితంగా దీని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే ఖచ్చితంగా ఇవి మేజరు. ఇంకొంచెం లోపలికి వెళ్దాం. పర్సనల్గా ఉద్యోగం చేసినప్పుడు ఎలా ఉంటుంది, ఫ్యామిలీ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, చదివేటప్పుడు ఎలాంటి మిస్టేక్ చేస్తామని చెప్పేసి కూడా నెక్స్ట్ వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీ రెస్పాన్స్ బట్టి ఆ వీడియో డిపెండ్ అయి ఉంటుంది. ఓకే థ్యాంక్ యూ. సో డోంట్ మైండ్, దీన్ని పాజిటివ్గా తీసుకోండి.
ఒకవేళ మీకు అలాంటి నెగిటివ్ థాట్స్ ఉన్నట్లయితే దాన్ని చేంజ్ చేసుకోండి. మేము ఏం చేసినా సరే అది మీకోసం మాత్రమే. మీకు ఉద్యోగం వస్తే పలానా జోష్ స్టడీ క్లబ్ ఫాలో అయ్యాను, పలానా జోష్ సార్ చెప్పిన మాటల వల్ల నాకు ఆ రోజు చేంజ్ అయ్యాను అన్న ఒక చిన్న సంతృప్తి చాలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ప్రతి ఒక్కరును మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన అన్ని సబ్జెక్ట్స్ కంటెంట్ అనేది ప్లేలిస్ట్లో ఉంది. మీరు అక్కడి నుంచి అయితే క్లాసెస్ చూసుకోండి. అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ కోసం అయితే జోష్ స్టడీ క్లబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.